తీసుకున్న నిర్ణయాలు సో గత ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని చూడొచ్చు అంటారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు దాన్ని? ముందుగా హైడ్రా అనేది పేరు మార్చిర్రు కానీ దాన్ని ఈవీడిఎంని హైడ్రాగా మార్చిర్రు అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రేక్షకులకు ముఖ్యంగా. కాకపోతే దానికి ఎడిషనల్ ఏంది అని అంటే ఈ రంగనాథ్ గారిని పెట్టడం, మీడియాలో ఒక హైప్ తీసుకొని రావడం. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తున్నది ఏంది అని అంటే ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్కసారి తెర మీదకి తీసుకొని వచ్చి దానికి విపరీతమైనటువంటి మీడియాలో పబ్లిసైజ్ చేసి దాన్ని ప్రాముఖ్యతను పెంచుతున్నారా, దీని ద్వారా తగ్గిస్తున్నారా అనేది అర్థం కానటువంటి విషయం. బహుశా జూలై 19కి ఇది ఈవీడిఎం కాస్త హైడ్రాగా మారింది. దానికి ఐజీ ఆఫీసర్ని పెట్టారు. ఖచ్చితంగా స్వాగతించాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఏ ప్రతిపక్ష పార్టీ కూడా మనం ఇంతకుముందు మాట్లాడినటువంటి 2 బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నారు, సంతోషం. కానీ ఈ బుల్డోజర్ అనే వ్యవస్థ ఏదైతే ఉన్నదో దీనిలో వాస్తవంగా ఈ పొలిటీషియన్స్ కానీ కార్పొరేటర్లు అనేవాళ్ళు, రౌడీ షీటర్లు, రియల్ ఎస్టేట్లు వీళ్ళు మాత్రమే ఎఫెక్ట్ అయితే ఓకే, సంతోషం. కానీ దీని మాటున నార్మల్ ప్రజలకు ఏమన్నా ఇబ్బంది జరిగితే అది ఒక అప్రజాస్వామికమైనటువంటి చర్యగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు ఒక 20 వరకు కూల్చేసిర్రని మనం చూస్తూ ఉన్నాం మీడియాలో. 20 కూడా 13-14 సంవత్సరాల క్రితం పర్మిషన్స్ ఇచ్చినటువంటివి కూడా కూల్చేశారంట. అంటే దీన్ని నేననేది ఏంటి అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చినవి కాదు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు కూడా ఇచ్చారు. కానీ ఇందులో అకౌంటబిలిటీ ఎవరిది ఉంటుంది అని అంటే మరి వాటికి పర్మిషన్స్ ఇచ్చినటువంటి నాలా పర్మిషన్ ఎవరిచ్చారు, ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఎవరిచ్చారు, ఈ ఎఫ్టిఎల్ ల్యాండ్లకు ఎన్ఓసి ఎవరిచ్చారు అధికారులు. ఇప్పుడు అన్న ఇంతకుముందు చెప్పిండు అందరూ సీఎంలు ఎమ్మెల్యేలు వచ్చి చెప్పరు అని, కానీ ఆ అడ్మినిస్ట్రేషన్ చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలదే ఉంటుందని గుర్తుంచుకోవాలి. వీళ్ళ యొక్క పనితనాన్ని ఎప్పటికప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అని చూసేటటువంటి బాధ్యత కన్సర్న్ మున్సిపల్ అథారిటీస్, మున్సిపల్ శాఖకు ఉంటుంది, చీఫ్ మినిస్టర్ గారికి ఉంటుంది. అదృష్టవశాత్తు అదే శాఖ చీఫ్ మినిస్టర్ దగ్గర ఉన్నది, హోంశాఖ కూడా ఉంది. కాబట్టి వేరే ఎవరు ఇంటరప్షన్ లేకుండా ఎటువంటి అడ్డంకులు లేకుండా వెళ్ళిపోతున్నాడని మాత్రం చెప్పొచ్చు. కానీ ఓల్డ్ సిటీలో కేవలం ఆ ఎంఐఎంకు సంబంధించినటువంటి వ్యక్తులది కూల్చే వరకే ఇక ఏమైనా చేయగలుగుతాడు అనే ఒక ప్రొజెక్షన్ చేయిస్తున్నారు. కానీ సేమ్ అదే ఇల్లును కూలగొట్టినట్టు నేను కొన్ని పేర్లు చెప్పబోతున్నాను, అది న్యాయబద్ధమా కాదా అనే తర్వాత. కానీ ఇదే నిర్ణయాలు కేవలం అలాంటి ఎఫ్టిఎల్ ల్యాండ్ల మీద తీసుకుంటున్నారు, ఓకే, సంతోషం. ఇది ఒక 3-4 ఫ్లోర్లు ఉన్నటువంటి బిల్డింగ్. హెరిటేజ్ వాళ్ళు కానీ, వాసవి వాళ్ళు కానీ, మై హోమ్ వాళ్ళు కానీ వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే కట్టినరు అని చెప్పి మనం పలు మీడియాలలో చూస్తూ ఉన్నాం. మరి వీళ్ళ మీద అవే బుల్డోజర్లు పోయి కూలుస్తారా ఆ 20-30 అంతస్తులటువంటి భవనాలని? ఇక్కడ ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే ఆ మై హోమ్లో ఉన్న, వాసవిలో ఉన్న, ఇంకో దగ్గర ఉన్న బిల్డర్లకు ఎటువంటి నష్టం జరగట్లేదు. వాళ్ళు 30% అమ్ముడు పోతే వాళ్ళ యొక్క పెట్టుబడి మొత్తం వెళ్ళిపోతా ఉన్నది. మీకు ఫ్రీ లాంచింగ్ ఆఫర్స్ రాజ్యాంగ విరుద్ధము, న్యాయ విరుద్ధం అని చెప్పినప్పటికీ అదే విధంగా సేల్స్ చేస్తా ఉన్నారు. దీని మీద ఏ విధంగా కట్టడి చేస్తున్నారు? సపోజ్ అండి, నేను ఒక ఫ్లాట్ తీసుకున్నాను. ఒకటి ముఖేష్ గారు మీరు ప్రధానంగా 3 పేర్లు ప్రధానంగా ప్రస్తావించారు. అంటే మీరు ఇందాక ముందు మాట్లాడుతూనే దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయి అంటే జనాలు ఉన్నటువంటి ఆధారం, మనం మాట్లాడుకున్న మాటలు కాకుండా అలాంటి వీటిని ఏమంటారంటే ఇప్పుడు మనం ఏదైతే అప్రూవల్ ఇస్తా ఉన్నామో, కూల్చడం చాలా మంచి పని, ఒకరిని చంపడం చాలా మంచి పని, న్యాయం జరుగుతలేదని దీన్ని అంటే మాప్ మెంటాలిటీ అని అంటారు. గుంపులో గోవిందలాగా చాలా మంది చెప్తారు, కానీ కోర్టు దగ్గరకు వచ్చినప్పుడు అవన్నీ నిలవవు. కాబట్టి వీళ్ళు పర్మిషన్స్ ప్రాపర్గా లేనటువంటివే కూలగొడుతున్నారా, ఒకవేళ పర్మిషన్లు లేనివి కూలగొడితే వీళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించారా లేదా అనేది కమింగ్ డేస్లో తెలుస్తూ ఉన్నది. నిజంగా ఎవరన్నా అథారిటీ ప్రకారం పర్మిషన్స్ తీసుకొని కడితే అప్పుడు ఒకళ్ళు కేసు ఫైల్ చేస్తే మరి ఈ సంస్థ ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది అనేది మనం ఇప్పటికిప్పుడు చెప్పలేనటువంటి అది.
కానీ ఈ దురదృష్టవశాత్తు మీడియా సంస్థలు ఎక్కువ కావడమా, ఇంకోటా తెలియదు గానీ, మనం యూట్యూబో, ఇంకోటో ఓపెన్ చేస్తే అదేదో కూల్చంగానే మొత్తం ఇట్లా ఆ హైదరాబాద్ రూపురేఖలు మొత్తం మార్చామా అన్నట్టు చూయిస్తా ఉన్నారు. అది కాదు పద్ధతి. అదే ఈవీడీఎం ప్లేస్‌లో వచ్చినటువంటి హైడ్రా చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. మీరిప్పుడన్నారు వర్షం పడితే హైదరాబాద్‌లో బయటికెళ్ళలేనటువంటి పరిస్థితి ఉన్నది. అది వాస్తవం. నైజాం కాలంలో కట్టినటువంటి డ్రైనేజులు మాత్రమే ఇంకా స్టేబుల్‌గా ఉన్నాయి. తర్వాత మనం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఒక ప్లాన్ ఇచ్చేటప్పుడు, మనము ఒక 15, 20 సంవత్సరాల తర్వాత, ఓ 100 సంవత్సరాల తర్వాత ఏ విధంగా సిటీ కాబోతున్నది అనేది దానికి అనుకూలంగా మనం విదేశాల్లో ఇచ్చినట్టు ప్లాన్స్ ఇయ్యలేకపోతున్నారు అధికారులు. దీనికి ముఖ్య కారణం ఏంది అనంటే వీళ్ళు తీసుకునే నిర్ణయాల మీద పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉండడం అనేది మొదటి కారణం. ఇంకొకటి ఇది ఎక్కువ పబ్లిసైజ్ కావడానికి 2 రీజన్‌లు నాకు తెలిసి. ఒకటి ఎంఐఎంకు సంబంధించిన ముస్లిం అతని వాళ్ళదేదో కూల్చిర్రని చెప్పి, ఇంకోటి అధికారంలో ఉన్నటువంటి దానం నాగేందర్ ఉల్టా మాట్లాడడం వల్ల ఇది బాగా పబ్లిసిటీలోకి వచ్చిందని నేను అనుకుంటున్నాను. వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు మంచివే. ఎందుకు అనంటే ఇదే దానం నాగేందర్ అనే వ్యక్తి కబ్జా చేసిండు అని కేటీఆర్ అన్నాడు. కాంగ్రెస్‌లోకి రాకముందు రేవంత్ రెడ్డి కూడా అన్నాడు. కానీ మరి అలాంటి అతని మీద సామాన్య మనుషుల మీద తీసుకున్నట్టు ఇదే పోలీస్ అధికారి తీసుకోగలుగుతాడా? మామూలోళ్ళు పోతే పోలీస్ స్టేషన్‌లకి ఎఫ్ఐఆర్ తీసుకోలేనటువంటి పరిస్థితి. సింపుల్ అండి. జీహెచ్ఎంసీ వాళ్ళు ఒక యాప్ పెట్టారు. కుక్కలు పట్టుకుంటందుకు ఫోన్ చేయండి అని. పట్టుకున్న తర్వాత వాళ్ళొస్తారు ఏదో పట్టుకున్నట్టు చేస్తారు. చాయ్ పైసలియ్యండి, ఇంకో పైసలియ్యండి అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఈ ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం చూడాలి. ఖచ్చితంగా ఇలాంటివి అవసరమే. ఇన్‌స్టంట్ జస్టిస్ అని మనం అడగొచ్చు, కావాలి. కానీ ఇది మరి సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుందా? మరి ఇదే దానం నాగేందర్ ఇంటి వెనకంగా ఏదో కబ్జా పెట్టి అది కట్టిండు, నేను ఫోటోలు చూపిస్తా అని కేటీ రామారావు అన్నాడు. పార్టీలోకి రాకముందు రేవంత్ రెడ్డి అన్నారు. మరి ఆయన బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి దాన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోబోతున్నదా? ఇవన్నీ ఎట్లొస్తాయి అనంటే, ఏదో మంత్రులయ్యి, కేంద్ర మంత్రులయ్యి, మాజీ మంత్రులయ్యి కూడా మేము ఇది డిమాలిష్ చేస్తా ఉన్నాం, ఇంకోటి అని చెప్తా ఉన్నారు. అవన్నీ ఎట్లా ఉంటాయంటే బినామీల పేర్ల మీద ఉంటాయి. ఆ బినామీల పేర్ల మీద రైట్ 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 యుగేష్ గారు చాలా చాలా ప్రశ్నలు సంధించారు. చాలా